మహాభారతంలో ద్రౌపది పాత్ర అంత సాధారణమైనది కాదు. ఆమె పాత్ర చాలా రహస్యమయంగా ఉంది. ఈ రహస్యం తెలిస్తే మీ జీవితం మారిపోతుంది. నమస్కారం. ఫాక్స్ ఇన్ తెలుగుకి స్వాగతం. ఈ వీడియోలో మీరు 5 షాకింగ్ విషయాలను తెలుసుకోబోతున్నారు. మహాభారతంలోని అత్యంత రహస్యమైన విషయాలను తెలుసుకోబోతున్నారు. మీరు చివరి వరకు చూడటం మరియు అత్యంత షాకింగ్ విషయాన్ని తెలుసుకోవడానికి సిద్ధం కండి. మహాభారతంలోని మొదటి విషయం ఏమిటంటే, ద్రౌపది ఒక సాధారణ స్త్రీ కాదు, ఆమె ఒక అత్యంత శక్తివంతమైన స్త్రీ. ఆమె 5 పాండవులను ఒకేసారి పెళ్లి చేసుకుంది. ఇది ఒక అత్యంత రహస్యమైన విషయం. ద్రౌపది పాత్ర చాలా సంక్లిష్టంగా ఉంది. ఆమె ఒక సాధారణ స్త్రీ కంటే ఎక్కువ. ఆమె ఒక రాణి, ఒక తల్లి, ఒక భార్య మరియు ఒక సహోదరి. ద్రౌపది పాత్ర చాలా రహస్యమయంగా ఉంది. ఆమె ఒక అత్యంత శక్తివంతమైన స్త్రీ. ఆమె 5 పాండవులను ఒకేసారి పెళ్లి చేసుకుంది. ఇది ఒక అత్యంత రహస్యమైన విషయం. ద్రౌపది పాత్ర చాలా సంక్లిష్టంగా ఉంది. ఆమె ఒక సాధారణ స్త్రీ కంటే ఎక్కువ. ఆమె ఒక రాణి, ఒక తల్లి, ఒక భార్య మరియు ఒక సహోదరి. ద్రౌపది పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంది. ఆమె ఒక అత్యంత మహానుభావురాలు. ద్రౌపది పాత్ర చాలా రహస్యమయంగా ఉంది. ఆమె ఒక అత్యంత శక్తివంతమైన స్త్రీ. ఆమె 5 పాండవులను ఒకేసారి పెళ్లి చేసుకుంది. ఇది ఒక అత్యంత రహస్యమైన విషయం. ద్రౌపది పాత్ర చాలా సంక్లిష్టంగా ఉంది. ఆమె ఒక మహాభారత వాస్తవాల పార్ట్ నంబర్ 9 గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు 3వ వాస్తవం గురించి తెలుసుకుందాం. మహాభారతంలోని దేవతలు మరియు రాక్షసులు అనే వాస్తవం చాలా ఆసక్తికరంగా ఉంది. మహాభారతంలో దేవతలు మరియు రాక్షసులు ఒకదానికొకటి ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు. ఇది మన జీవితాలలో కూడా జరుగుతుంది. మనం ఎప్పుడూ మంచి మరియు చెడు మధ్య పోరాడుతూ ఉంటాం, మరియు ఈ పోరాటం మన జీవితాలను రూపొందిస్తుంది. ఉదాహరణకు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఎప్పుడూ మంచి మరియు చెడు మధ్య పోరాడుతూ ఉంటాం. మహాభారతంలోని దేవతలు మరియు రాక్షసులు మన జీవితాలలో కూడా ఉన్నారు. మనం ఎప్పుడూ మంచి మరియు చెడు మధ్య పోరాడుతూ ఉంటాం, మరియు ఈ పోరాటం మన జీవితాలను రూపొందిస్తుంది. ఉదాహరణకు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఎప్పుడూ మంచి మరియు చెడు మధ్య పోరాడుతూ ఉంటాం. మనం ఎప్పుడూ మంచి మరియు చెడు మధ్య పోరాడుతూ ఉంటాం, మరియు ఈ పోరాటం మన జీవితాలను రూపొందిస్తుంది. మహాభారతంలోని ఈ వాస్తవం మన జీవితాలలో కూడా ఉంది, మరియు మనం ఎప్పుడూ మంచి మరియు చెడు మధ్య పోరాడుతూ ఉంటాం. మహాభారతంలోని దేవతలు మరియు రాక్షసుల పోరాటం మన జీవితాలలో కూడా జరుగుతుంది. మనం ఎప్పుడూ మంచి మరియు చెడు మధ్య పోరాడుతూ ఉంటాం, మరియు ఈ పోరాటం మన జీవితాలను రూపొందిస్తుంది. ఉదాహరణకు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఎప్పుడూ మంచి మరియు చెడు మధ్య పోరాడుతూ ఉంటాం. మహాభారతంలోని ఈ వాస్తవం మన మహాభారత వాస్తవాలు భాగం 9లో మనం ఇప్పటివరకు చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాము. ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని చూద్దాం. భీముడి శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. భీముడు తన బలంతో పాండవులకు ఎంతో సహాయం చేశాడు. అతని బలం వల్ల కౌరవులకు ఎన్నో సమస్యలు ఎదురైనాయి. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు చూపిన పరాక్రమం చాలా ప్రసిద్ధి చెందింది. అతను ఒక్కడే ఎన్నో యోధులను ఓడించాడు. భీముడి బలం గురించి చెప్పుకుంటే, అతను ఒక్క వేలితోనే ఒక పర్వతాన్ని కదిలించగలడని చెబుతారు. భీముడి బలం గురించి మరింత వివరంగా చెప్పాలంటే, అతను ఎన్నో రాక్షసులను సంహరించాడు. పాండవుల శత్రువులను ఎన్నో ఓడించాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు చూపిన వీరత్వం చాలా ప్రశంసనీయం. అతను తన బలంతో యుద్ధంలో పాండవులకు ఎంతో సహాయం చేశాడు. భీముడి బలం గురించి చెప్పుకుంటే, అతను ఒక్క రోజులోనే ఎన్నో కార్యాలు పూర్తి చేశాడని చెబుతారు. అతని బలం వల్ల పాండవులు ఎన్నో సమస్యలను అధిగమించగలిగారు. భీముడి బలం పట్ల ప్రజలు ఎంతో ఆశ్చర్యపోతుంటారు. అతని బలం గురించి ఎన్నో కథలు చెబుతుంటారు. భీముడి బలం గురించి మరింత వివరంగా వివరిస్తే, అతను ఒక మహానుభావుడు. అతని బలం వల్ల పాండవులు ఎన్నో కష్టాలను అధిగమించగలిగారు. భీముడి బలం గురించి చెప్పుకుంటే,
అతను ఎన్నో మంది శత్రువులను ఓడించి పాండవులకు రాజ్యాన్ని సంపాదించాడని మహాభారతం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చివరి విషయం చెప్పబోతున్నాను. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మహాభారతంలో ఒక పాత్ర ఉంది. అది భీముడు. అతను చాలా బలమైన వాడు. అతని బలం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ అతని బలం ఎంత ఉందో మరియు ఎలా సాధించాడో తెలియదు. అతను తన బలాన్ని ఎలా పెంచుకున్నాడో తెలుసుకోవడానికి మనం అతని జీవితంలోని కొన్ని విషయాలను పరిశీలించాలి. భీముడు తన బలాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అతను తన శరీరాన్ని బాగా పరిశీలించాడు మరియు అతను తన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అతను తన శరీరాన్ని బలపరిచే వివిధ వ్యాయామాలను కూడా చేశాడు. అతని బలం అతని జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది మరియు అతను తన బలాన్ని ఉపయోగించి అనేక పోరాటాల్లో విజయం సాధించాడు. భీముడి బలం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం అతని పోరాటాలను పరిశీలించాలి. అతను అనేక రాక్షసులను ఓడించాడు మరియు అతను తన బలాన్ని ఉపయోగించి వారిని సంహరించాడు. అతని బలం అతనికి ఒక గొప్ప ఆయుధంగా ఉంది మరియు అతను దానిని తన శత్రువులను ఓడించడానికి ఉపయోగించాడు. ఇప్పుడు మనం చివరి విషయాన్ని చూద్దాం. అది చాలా ముఖ్యమైనది. మహాభారతంలో ఒక పాత్ర ఉంది. అది శ్రీకృష్ణుడు. అతను ఒక గొప్ప దేవుడు మరియు అతను మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను తన జ్ఞానం మరియు తన బలంతో అనేక సమస్యలను